Please subscribe Telugu 7 Media. రైట్గా అందరూ బిగిసిపోవద్దు, సరదాగా మాట్లాడుకుందాం, 4 మాటలు మాట్లాడుకుని ఇంటికి వెళ్దాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. మమ్మల్ని అంటే నన్ను కాదు, ఈయన్ని వీళ్ళ ప్రొడ్యూసర్ని, వీళ్ళ యాక్టర్స్ని, వీళ్ళ టెక్నీషియన్స్ని. తర్వాత నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న విషయం. ముందు ఇతని గురించి చెప్తాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, తర్వాత ఇతను తెలుసుకుంటాను. మనవాడు ఒక 35 ఏళ్ల క్రితం ఒక పన్నుడు కొట్టుకున్నాడు. మళ్ళీ పన్ను కట్టించుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. ఏమి పెద్ద మనిషి. బాబు ఓకే కట్టించుకో బాబు, మంచి సినిమా ఇవ్వు అన్నా. మంచి సినిమాతో, మంచి సబ్జెక్ట్తో, మంచి కాన్సెప్ట్తో, మంచి వ్యక్తులతో. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం మంచి వ్యక్తులు కలవలేదు. ఈసారి రైట్ స్టెప్ ఈ విల్ టేక్. పన్ను ఓడకుండా, కింద పడకుండా, మళ్ళీ అమెరికా పరిగెట్టకుండా సినిమా తీయాలి. సినిమా బ్రహ్మాండంగా ఆడే సినిమా తీయాలి. సినిమా ద్వారా అతనికి మంచి పేరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేకపోతే డైరెక్టర్, మీకు ఫస్ట్ ఫిల్మే కదా? సెకండ్ ఫిల్మ్ విక్రమ్ మూవీ చేశాను. ఒకటి డైరెక్టర్స్ తన గురించి తను చెప్పుకుంటాడు. నేను చూసి నాకు ఇతను కన్వే చేసింది చెప్తాను మీకు. చాలా మంచి ఎంతూజియాజంతో సినిమా తీస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ పూర్తయితే తప్పితే తను కథ కొంచెం కూడా కదలడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తవ్వాలి. అందుకే జస్ట్ ఓపెనింగ్ మాత్రం, మంచి రోజు ఓపెనింగ్ మాత్రం పెట్టి మీ అందరినీ కలవాలనుకున్నాడు. కుర్రాడు కాబట్టి పోల్డంత భవిష్యత్తు ఉంది. ఎన్టీ రామారావు పాటోడు గుర్తొస్తుంది. జయంబు నిశ్చయంబుర భయం ఏలరా అని వస్తుంది. దాంట్లో జయం గ్యారంటీ, కష్టపడితే జయం గ్యారంటీ. మంచి ఆలోచనతో తీస్తే, లేకపోతే చెడు ఆలోచన వస్తే సినిమా పాడైపోతుంది. దాని దుంపదగా అది ఎలాంటిదంటే, నేను 23 సినిమాలు తీశాను. కొన్ని సినిమాలు చెడు ఆలోచన తీశాను, పళ్ళు రాలగొట్టినాయి. పళ్ళు కట్టించుకున్నాను, మళ్ళీ సినిమాలు తీశాను. మళ్ళీ సినిమాలు తీసి మళ్ళీ బుద్ధి తెచ్చుకుని సినిమాలు తీశాను. మా గురువుగారితో, నాతో మా గురువుగారు అని, మీ ఇద్దరం క్లాస్మేట్స్. 47 సంవత్సరాల స్నేహం మాది. జస్ట్ 1 year or 2 years. దుర్మార్గుడు కలిసి ఉందాం అన్నాడు, కలవకుండా వెళ్ళిపోయాడు అంతే. ఇంత గురించి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత సినిమా గురించి ఏంటంటే, సినిమా టైటిల్ చాలా బాగుంది. హెవీగా ఉంది టైటిల్, చాలా హెవీగా ఉంది. దాని యాక్షన్ పార్ట్స్ కానీ, దాని బ్యాక్గ్రౌండ్ షార్ట్స్ కానీ, ఇవన్నీ కూడా బాగా తీయండి. కాంప్రమైజ్ కావద్దు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ధవళ సత్యం లైఫ్లో ఒకటి ఏంటంటే, హీ విల్ నాట్ కాంప్రమైజ్. మ్యాటర్ ఏదైనా కానివ్వండి, సమ్మె కానివ్వండి, సొమ్ము కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ధవళ సత్యం కాంప్రమైజ్ కాడు. కాంప్రమైజ్ అయ్యాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్. నేను ఎవరిని 10 రూపాయలు ఎప్పుడూ అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు. రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు నాకు. వాళ్ళు చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళు కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఇది ఏదో కొన్ని దురదృష్టకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. దాని గురించి మనం ఎప్పుడే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇది కరెక్ట్ కాదు. అందుకే ముందుకెళ్దామని ఈ తమ్ముడితో పాటు నేను కూడా ముందుకు వచ్చా. కరెక్ట్. మురళీమారు గారు అన్నారు, ముందడుగా అన్నాడు. మందడుగు కానంతసేపు ముందడుగు చాలా బాగుంటుంది గురుగారు అన్న.
మురళి గారు అన్నారు, ఆయన మందు తాగరు, నేను మందు తాగాను, అది వేరే విషయం. ఆ, ఈ సినిమా వరకు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సినిమా తీయటానికి ముందే అందరూ సినిమా చూస్తారేమో అనిపిస్తుంది. చూడకూడదా? చూడచ్చు. ప్రతి డైరెక్టరు చూడాలి. తీయక ముందు నువ్వు బొమ్మ చూడు, తీయక ముందు నువ్వు మ్యూజిక్ చూడు, తీయక ముందు నువ్వు ఏం చెయ్యాలో చూడు. ఏమి చెయ్యాలని చూడకుండా సినిమా మొదలెట్టావంటే నేను చెప్పాను కదా ఇందాక, ఒక పన్ను డమ్, అంత డేంజర్ అది. సో సినిమా షూటింగ్, సినిమా ప్రిపరేషన్ అంతా కూడా ఈ టీం మొత్తం అనుకోండి. మనం ఆ టీం మొత్తం ఒకటిగా ముందుకెళ్ళండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు, అనుమానం లేదు. 29 ఆర్టిస్టులతో ఎర్రమల్లిలు తీశాను నేను. 29 మంది ఆర్టిస్టులు. దాన్ని మురళీ గారు మెయిన్ క్యారెక్టర్, మురళీమోహన్ గారు. మురళీ గారు అంటే మేము అలా పిలుచుకుంటాం. కొంచెం మంచినీళ్ళు వాటర్. చిన్న సారీ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇంకా ఎవ్రీథింగ్, ఆల్ మీడియా, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఈ సమాజంలో ఫస్ట్ పాత్ర మీదే కాబట్టి మీ బ్లెస్సింగ్స్తో ముందు స్టార్ట్ అవ్వటం అనేది నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులను తలుచుకోవటం అనేది ముఖ్యం. అందుకే వాళ్ళ ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను. అలాగే కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, వాళ్ళ సపోర్టు అవన్నీ కూడా వెనకాలండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మేమెంతో కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన అతిరథి మహారథులు, ఆశీర్వదించడానికి వచ్చిన అతిరథి మహారథులు ధవళ సత్యం గారు, ఆయన గురించి మీకు తెలుసు. దాసనారాయణరావు గారితో ఆయన జర్నీ, వాళ్ళు ఒక ఇండస్ట్రీకి మొట్టమొదటి నుంచి కూడా ఎవరినైనా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి ఎంతోమంది స్టార్స్ని చేసిన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ దీవించి మా ప్రాజెక్టు మేము ఏం మొదలెడుతున్నామో వాళ్ళు తెలుసుకుని, తద్వారా ఇందులో ఒక పాయింట్ ఉంది, మనం తప్పకుండా వెళ్ళి ఎంకరేజ్ చేయాలి, బాబు మేము వస్తాం అని సత్యం గారు ఏజ్ ఒకటి, నా ఏజ్ చాలా వ్యత్యాసం, కానీ మేమిద్దరం మాట్లాడుకునే భావాలు దగ్గరగా ఉంటాయి. అందుకే మేము ఎంచుకున్న స్క్రిప్టు ఆయన కదిలించింది. ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు వచ్చినందుకు సార్. వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా వాల్యుబుల్. అలాగే మురళీమోహన్ గారితో ఒక జర్నీ ఉంది. జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా నేను స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చాను, అతడులో యాక్ట్ చేశాను. శ్రీను గారు కూడా బెస్ట్ ఫ్రెండ్, త్రివిక్రమ్ శ్రీను గారు. మాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి అందులో కూడా మేము రికగ్నైజ్ అయ్యేలాగా ఒక క్యారెక్టర్ ఆయన క్రియేట్ చేయడం జరిగింది. ఈ జర్నీ అంతా చూసుకుంటూ నేను అమెరికాలో ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అక్కడ స్థిరపడ్డ వ్యక్తిని. సో మాకేంటంటే ఇక్కడి నుంచి కాలేజీలో చదువుకున్నప్పుడు, ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. అంటే కాలేజీ షోస్, డ్రామాస్ క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అలా ఇన్స్పైర్ అయ్యాం. దాని తర్వాత మంచి మంచి సినిమాలు చూస్తూ మేము కూడా ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ అక్కడే ఉన్నాం. సో అక్కడ బిజినెస్లు అన్నీ చేసుకుంటూ ఎడ్యుకేషన్ అయిన తర్వాత
నడుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వచ్చే సినిమాలు, ప్రీవియస్ వచ్చిన సినిమాలు, మనం చూస్తున్నాయి, ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక అవకాశం ఉంది. ఒక ఆర్టిస్ట్గా అట్ ద సేమ్ టైము ఆ అవకాశం కోసం చూసాం, ప్రొడ్యూస్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా సినిమాలు చేశాను. అయితే ఈ సినిమా చేయడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ హరి గారు నాకు పరిచయం అయ్యి ఇది స్టోరీ చెప్పగానే ఫస్ట్ ఏదో అసలు అద్భుతంగా ఏదో డిఫరెంట్ షేడ్స్లో కనిపించింది. న్యూయార్క్ నుంచి మాట్లాడుతూ ఇది ఎలా చేయగలం, మనకు సాధ్యమా అని అడిగితే ఇది టోటల్గా సైఫై యాక్షన్ థ్రిల్లర్. అయితే దీంట్లో ఏంటంటే ఆర్మీ కుటుంబాలు, మన అట్ ద సేమ్ టైము ఒక సైంటిఫిక్, మనకి ఇక్కడ ఉన్నది ఏదైతే నష్టపోతున్నాం, ఇతర దేశాల వైపు ఎందుకు చూస్తున్నాం, ఒక యూత్కి మంచి మెసేజ్ ఇచ్చే సబ్జెక్ట్. నేను ధవళ సత్యం గారితో కూడా డిస్కస్ చేశాను. ఎందుకంటే ఈ స్టోరీ అంటే ఆయన కూడా బ్లెస్ చేశారు. ఇలాంటి స్టోరీ అనేది కొత్తగా ఉంది, మనకొక స్టోరీ ఉంది, ఆ రెండు తీద్దామన్నారు. ఆయనతో కూడా మేము మాటలు నడుపుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ స్టోరీ చేయడానికి కారణం ఇది ఆల్మోస్ట్ 2.5 years నుంచి వర్కౌట్ జరుగుతుంది. అంటే ఇది క్యారెక్టర్స్ సెంట్రిక్గా స్టోరీ ఉంటుంది, స్క్రీన్ ప్లే బేస్డ్. ఇది మెయిన్లీ దీనిలో ఏంటంటే మెయిన్ హీరోలు కూడా డేట్స్ తీసుకుంటున్నాం. వాళ్ళు అప్రూవ్స్ అయిపోయిన వెంటనే, ఆన్ బోర్డింగ్ వచ్చిన వెంటనే వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. నేను ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మురళీమోహన్ గారు నేను కాంబినేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఎప్పుడు అయినా కూడా కొత్త క్యారెక్టర్స్ మనకి ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆన్ బోర్డింగ్ అని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. యూఎస్లో ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ సినిమాకు ప్రత్యేకంగా ఏంటంటే డైరెక్టర్ గారు ఆ స్టోరీకి తగ్గట్టు ఇది కొంచెం వరల్డ్ వైడ్గా మనకి ఎలివేట్ అవుతుంది. సో న్యూయార్క్లో ఆల్మోస్ట్ 18 months నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు కొన్ని క్యారెక్టర్లు చేశాను. ఇప్పుడు చేయబోయే క్యారెక్టరు టోటల్గా డిఫరెంట్గా కనపడుతుంది. కాబట్టి ఈ సినిమా మనం ఇచ్చే మెసేజ్ ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అంటే 100% రిసీవ్ చేసుకుంటారు అనేది మా పూర్తి నమ్మకం. ఇందులో ఆర్మీ కుటుంబాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అది కూడా ఒక స్టోరీ. అట్ ద సేమ్ టైము సైంటిఫిక్గా, అంటే ఇతర దేశాలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు యూత్. ఇక్కడ ఉన్నది ఉపయోగించుకోకుండా అక్కడేదో ఉందని వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి అది ఎలా కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే రియాలిటీ అంటే రియలిస్టిక్గా కొంచెం స్టోరీ దగ్గరగా ఉంటుంది. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు అద్భుతంగా, అంటే నేరేషన్ చేసినప్పుడు ఇది మనం తీయగలిగితే డెఫినెట్గా సొసైటీలో సక్సెస్ఫుల్గా మనం ఒక మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్తో పాటు కుటుంబంతో సహా ఇది నడుస్తుందా అనేది ఒక బర్నింగ్ టాపిక్ లాగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. మిగతా హీరోలు కూడా మేము వెరీ సూన్ అనౌన్స్మెంట్ చేస్తాం. ఎందుకంటే అందరూ కొంతమంది సీనియర్స్ ఉన్నారు, కొంతమంది టాప్ హీరోస్ ఉన్నారు. ఇది ఓవరాల్గా ఇండియన్ సినిమా ఇది. ఎందుకంటే అన్ని ఏరియాస్ నుంచి ఉంటారు. మనకి బాలీవుడ్ కానీ, ఇటు కన్నడ కానీ, తమిళ్ కానీ, ఇంకా మనకి మలయాళం కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు పెద్దోళ్ళు ఉంటారు. ఈ క్యారెక్టర్స్ అంత బలమైనవి. కాబట్టి ఈ స్క్రిప్ట్ పూర్తిగా నమ్మిన తర్వాతే మేము ట్రైనింగ్ తీసుకుంటూ ఈ సినిమాని జాగ్రత్తగా చేసి మీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ చూసిన ఈ ప్రేక్షకులు ఎవరైతే ఈ టైటిల్ సుప్రీం వారియర్స్, అక్కడే మీకు ఉంది. వారియర్ అంటే ఒక్కడే ఉంటాడు, వారియర్స్ అంటే మీకు అర్థమైంది. సో ఇది బలంగా టైటిల్ని న్యాయం చేకూర్చేలాగా డైరెక్టర్ గారు దీన్ని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా, ప్రింట్ మీడియా,
సోషల్ మీడియా అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈరోజు మా ఈ ఓపెనింగ్ మరి లోగో లాంచ్ కార్యక్రమానికి వచ్చినందుకు ఎంతో బిజీ ఉన్న మురళీమోహన్ గారు, బెల్లంకొండ సురేష్ గారు, మా వీరశంకర్ కూడా ఆల్రెడీ ఏంటంటే ఫోన్ చేశారు. మా ప్రెసిడెంట్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తను కూడా అటెండ్ అయ్యి వెళ్ళాడు. ఆల్రెడీ కొంచెం లేట్ అయింది, క్షమించాలి అందరూ. ముఖ్యంగా ఈరోజు 11/8/2025 ఈ 11th రోజు మేము రిలీజ్ చేయడానికి సమ్ రీజన్స్ ఉన్నాయి. అంటే గతంలో మా ప్రొడ్యూసర్ గారు కొన్ని ప్రయత్నాలు చేయడం, అతను ఫస్ట్ నటించిన సినిమా అతను స్క్రీన్ ప్రజెంట్ అయింది. అతడు సినిమాలో ఒక చిన్న స్క్రీన్ క్యారెక్టర్ వచ్చింది, అది మురళీమోహన్ గారి ప్రొడ్యూసర్. అది తర్వాత ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత మేము అతడు రిలీజ్ అవ్వడం, మేము ప్రెస్ మీట్ పెట్టడం, ఓపెనింగ్ చేయడం, ఇదంతా శుభంగా మేము అనుకుంటున్నాం. ఈ కథ ముఖ్యంగా ఈ కథ ఆలోచన మనకు లాక్డౌన్లో స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్లో ఒక చిన్న వార్, తైవాన్ పైన ఒక చిన్న వార్ అటాక్ జరిగిన తర్వాత అక్కడ మేము డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఈ మెయిన్ స్టోరీ కోసం స్టార్ట్ చేసిన తర్వాత అది మేము లాక్డౌన్లో చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఒక ఫైనల్గా ఒక సబ్జెక్ట్ అనేది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్గా ఒక మూవీని ప్రజెంట్ చేయబోతున్నాం. దీంట్లో ఓన్లీ స్టోరీ బేస్గా 8 క్యారెక్టర్స్ నేపథ్యంలో, ఆ 8 క్యారెక్టర్స్ కూడా టోటల్ మన సౌత్కి సంబంధించి, నార్త్కి సంబంధించిన అందరు గుర్తుంచే హీరోలే ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే నెరేట్ చేశాను సబ్జెక్టు. వాళ్ళ అప్రూవల్తో కొంతమందికి మళ్ళీ త్వరలోనే మా ప్రొడక్షన్ నుండి ఫుల్ డీటెయిల్స్ ఏ హీరోలు పనిచేస్తున్నారు మన మూవీలో అన్నది త్వరలోనే మేము నెక్స్ట్ మంత్ కంటిన్యూ షెడ్యూల్ అనుకుంటున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ని బట్టి నెక్స్ట్ మంత్ షెడ్యూల్కి వెళ్తున్నాం. ఆ షెడ్యూల్కి ముందే మేము మళ్ళీ ఆల్రెడీ ఏదైతుందో అనౌన్స్మెంట్ చేస్తాం. ఈరోజు మా ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మీడియా సోదరులందరూ, ప్లస్ ఏంటంటే మాకు మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, సంగారెడ్డి నియోజకవర్గం చింతా ప్రభాకర్, అలాగే ప్రొడ్యూసర్ మన శివరాజ్ పాటిల్ గారు కానీ, మళ్ళీ బెల్లంకొండ సురేష్ గారిని కానీ, వీళ్ళందరూ వచ్చి మాకు ఆశీర్వదించారు. మురళీమోహన్ గారికి ఫస్ట్ దీంట్లో ఉన్న 8 క్యారెక్టర్స్ ఏదైతే మెయిన్ లీడ్ హీరోస్ అనుకుంటున్నామో, సుప్రీం వారియర్స్ అనే టైటిల్ జస్టిఫై చేయడానికి 8 క్యారెక్టర్స్. ఆ 8 క్యారెక్టర్స్లో మొదటి క్యారెక్టరు మురళీమోహన్ గారికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తను ఆల్రెడీ ఏదైతే పాజిటివ్ ఉంది. మురళీమోహన్ గారు గతం నుండి ఇప్పటి వరకు ఒక డిఫరెంట్ షేడ్ ఉంది అతనికి, అంటే క్లీన్ ఇమేజ్తో ఉన్న హీరో కానీ ఆర్టిస్ట్ కానీ ప్రజెంట్గా ఉంది. కానీ దీంట్లో ఒక డిఫరెంట్ సైఫై డ్రామా కాబట్టి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్రజెంట్ చేశాము. అవన్నీ డీటెయిల్స్ త్వరలోనే చెప్తున్నాము. ఇక్కడ మనకు తెలుగులో కూడా కొంతమంది హీరోలు ఆల్రెడీ ఏదైతుందో వాళ్ళకి నెరేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే అప్డేట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కథ ఇప్పటి వరకు వార్ సినిమా అనగానే గుర్తుకొచ్చేది వార్ ఎపిసోడ్స్ ముఖ్యంగా సినిమాలో. కానీ ఇక్కడ వార్ ఎపిసోడ్స్తో పాటు ఆటోమేటిక్ ఏదంటే ఆ కుటుంబాలు, ఆర్మీ కుటుంబాల స్ట్రగుల్స్ కానీ అవి కానీ కంపల్సరీ చెప్తున్నాం. అది చండీగఢ్ నుంచి ఛత్తీస్గఢ్ వరకు దాదాపుగా 1800 ఫ్యామిలీస్ సర్వే కూడా చేస్తాం మేము. ఇదంతా ప్యూర్ యాక్షన్ డ్రామాగా ముందుగా తెరకెక్కబోతుంది. అందరికీ ధన్యవాదం. థ్యాంక్ యూ.